మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండోయ్. ఏంటో ఈ మధ్యన ఎక్కడ చూసినా పిల్లలకైనా పెద్దలకైనా ఊకనే కాళ్ళు చిట్లినాయనో, కాళ్ళు ఇరిగినాయనో, చేతులు బోన్ పక్కకు తొలగిందనో ఇలాంటి వార్తలు వినాల్సి వస్తుంది. ఎందుకంటారు? నేనైతే అనుకుంటా మనం తినే తిండిలోనో లేదో మన వాతావరణంలోనో ఏదో తేడా ఉంది. ఈ మధ్యన మనకు తెలిసిన వాళ్ళ బాబు స్కూల్కి వెళ్ళి మామూలుగా ఆడుకుంటా కింద పడ్డాడంట. చెయ్యి చిట్లింది అన్నారు. అట్లా ఒక్కసారి 2 సార్లు కాదండి, చాలా సార్లు ఇట్లా ఒకళ్ళిద్దరు కదండి, చాలామంది చెప్తూనే ఉన్నారు. మా పిల్లలకి చెయ్యి చిట్లిందనో, కాలు చిట్లిందనో, లేకపోతే పెద్దవాళ్ళు నేను నడుస్తూనే పడిపోయాను, ఇలా జరిగిందని చాలామంది చెప్తున్నారు. అంటే మన ఎముకల్లో గట్టితనం లేదేమో, కానీ అప్పుడప్పుడు ఇలా ఎముకలకు ఉపయోగపడే ఆహారం కూడా తీసుకుంటే మంచిదేమో అని నాకు అనిపిస్తుంది. అలా అని నల్ల నువ్వులు బెల్లంతో లడ్లు చేశాను. నల్ల నువ్వులు బెల్లం ఎముకలకు చాలా మంచిది కదా. ఎలా చేశానో మరో వీడియోలో చూపిస్తాను. లైక్ కొట్టండి అబ్బా.